నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి శివరాత్రి సుధాకర్ గారు, కథకులు, సాహిత్య విమర్శకులు. ఈరోజు ఆయనతో మాట్లాడి ఆయన సాహిత్య ప్రయాణం గురించి, ఆయన వెలువరించిన ములాఖాత్, తూర్పార, ఏరువాక, ఎరుక లాంటి పుస్తకాల గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సుధాకర్ గారు. నమస్తే. ముందుగా అసలు సాహిత్యం వైపు ఎలా వచ్చారో అలా ప్రారంభిద్దాం. అసలు సాహిత్య ప్రయాణం ఎలా మొదలైంది? ముఖ్యంగా నేను పుట్టింది నల్లగొండ జిల్లా ముకుందాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఇప్పటికీ కూడా బస్సు సౌకర్యం లేని ఊరు. మా నాన్న రైతు, దిగువ మధ్యతరగతి కుటుంబం. రైతు అనడం కంటే రైతు కూలీ అనడం కరెక్ట్. ఆయన వ్యవసాయంతో పాటు ఈ కూలి పనులతో పాటు ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేటివి. ఆయన ఒక రాజకీయ విశ్వాసాలు గల ఆ పార్టీలో పనిచేసేవాడు. అక్కడ సభలు సమావేశాలకు పోయినప్పుడల్లా పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెట్టేవాడు. ఆయన చదువుతూ ఉంటే నేను కూడా చదివి వాటిని అర్థం చేసుకోవడానికి నేను స్కూల్ డేస్ నుంచి ప్రయత్నం చేసిన. అట్లా నా చుట్టూ ఉన్న రైతు కూలీల జీవితాన్ని, కుటుంబాలకు సంబంధించిన మనుషులని పరిశీలిస్తూ మొత్తంగా సమాజాన్ని నిశితంగా పరిశీలించడము నాకు స్కూల్ డేస్ నుంచే అలవాటైంది. అట్లా నేను వాళ్ళ జీవితాలని కథలుగా రాయాలని అప్పటి నుంచే బలంగా మనసులో నాటుకున్నది. ఇక అందుకే కథలు రాయడము మొదలుపెట్టిన. ఇట్లా సాహిత్యం కథలు రాస్తున్న క్రమంలో విమర్శ కూడా చేస్తే బాగుంటుంది అనిపించి విమర్శ వైపు వచ్చాను. తెలుగునాట ప్రస్తుతానికి సాహిత్య విమర్శ అంత బలంగా లేదన్న వాదన కూడా ఉంది. ఈ క్రమంలో మీలాంటి వాళ్ళు సాహిత్య విమర్శ వైపు రావడం ఒక కొత్త మలుపుగా చెప్పుకోవచ్చు. ముందుగా తూర్పార అనే ఈ పుస్తకం ఏదైతే ఉందో, ఈ పుస్తకం బ్యాక్గ్రౌండ్, అసలు ఎందుకు ఈ పుస్తకాన్ని వెలువరించాలనుకున్నారు? సాహిత్యం అనేది ఎవరి వైపు ఉండాలి? ప్రజల వైపు ఉండాలి. కనుక నేను చదివే కథలు కానీ చేసే విమర్శ కానీ ప్రజల జీవితంతో, సమాజంతో, శ్రమ సంబంధాలతోటి ఉండాలని చేసిన. అట్లా నేను సాహిత్య విమర్శ చేస్తున్న క్రమంలో తూర్పార అనే ఒక సాహిత్య విమర్శ పుస్తకాన్ని తీసుకొచ్చిన. తూర్పార అంటే ఏమిటి? వ్యవసాయానికి సంబంధించిన పదం ఇది. రైతులు వడ్లు కానీ ధాన్యాన్ని కానీ శుద్ధి చేయాలంటే దాన్ని చేటల్లోకి ఎత్తి పైనుంచి ఎగబోస్తారు గాలికి. అట్లా మేలిమి ధాన్యం అంతా కింద పడి తాళ్ళు, తుప్ప, దుమ్ము, ధూళి అంతా గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. అట్లా నేను శ్రమ జీవితం నుంచి వచ్చిన వాడిని కనుక, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కనుక సాహిత్యాన్ని కూడా కృషి వలుడులాగా, ఒక వ్యవసాయదారులాగా చేయాలి అనేది నా ఉద్దేశం. అందుకే దీనికి తూర్పార అని పేరు పెట్టిన. సాహిత్య విమర్శని శ్రమ జీవితం నుంచి సమసమాజ స్థాపన ఎట్లా ఉండాలి, ఆధిపత్యము, దోపిడీ, పీడన, వివక్ష ఇవన్నీ లేని సమాజం కావాలి, ఇది సాహిత్యంగా ఉండాలని చెప్పి సాహిత్య విమర్శని అట్లా రాసిన ఇది తూర్పార. సుధాకర్ గారు, ఏరువాక అనే పుస్తకం ఉంది. ఏరువాక పుస్తకం తీసుకురావడానికి గల కారణానికి బదులు అసలుకి ఈ పుస్తకానికి ముందుగా అసలుకి అంటే ఎక్కడ అంకురార్పణ జరిగింది? చెప్పాను కదా, తూర్పార కంటే ముందు రావాల్సింది ఏరువాక పుస్తకం. ఎందుకంటే తొలి చినుకు పడ్డప్పుడు రైతు సేద్యం చేస్తూ ఉంటాడు. ఆ సేద్యం చేస్తూ దాంట్లో కలుపు రావచ్చు, రకరకాల చీడపీడలు నివారణ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సాహిత్యాన్ని కూడా నేను వ్యవసాయంతో అనుసంధానం చేసుకొని రాసిన. అట్లా ఏరువాక ఏంటి అంటే, ఏరువాక మొదటగా ఇది సాహిత్య విమర్శ. సాహిత్య విమర్శ అంటే సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ. తెలుగు సాహిత్యంలో ఒక నలుగురు కవులు, రచయితలు అసలు తెలుగు నేలని అత్యంత అద్భుతంగా ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు. తమ సాహిత్యంతో చెరగని ముద్ర వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకటి అలిశెట్టి ప్రభాకర్, సలంద్ర లక్ష్మీనారాయణ, రాప్తాడు గోపాలకృష్ణ, పునరంకితం సత్యనారాయణ. వీళ్ళు 85-90ల కాలంలో తెలుగు సమాజాన్ని, తెలుగు నేలను, తెలుగు సమాజాన్ని మొత్తంగా ప్రభావితం చేసిన కవులు. కానీ అలిశెట్టి ప్రభాకర్ తర్వాత ఈ ముగ్గురు కవులు ఎవరనేది సమాజానికి పెద్దగా తెలియదు. వీళ్ళని సమాజానికి మనం పరిచయం చేయాలి. వీళ్ళంతా మా నాన్న తరం కవులు. వీళ్ళని నా తరానికి పరిచయం చేయాలి. నా తర్వాత వచ్చే తరం వీళ్ళ సాహిత్యాన్ని తెలుసుకోవాలి, వాళ్ళు కూడా వీళ్ళలాగా తయారవ్వాలి అని నాకు అనిపించి రాప్తాడు గోపాలకృష్ణ కథ మీద, కవిత్వం మీద, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం మీద, పునరంకితం సత్యనారాయణ కవిత్వం, సాహిత్య విశ్లేషణ, అట్లా సలంద్ర లక్ష్మీనారాయణ కవిత్వం మీద సమాజంతో వాళ్ళు ఎట్లా మమేకమై అనుసంధానం చేసి ప్రజల జీవితాన్ని సాహిత్యంగా మలిచిండ్రు. ఇది నేను విశ్లేషణ చేసిన. ఇది ఏరువాక పుస్తకం.
ఇప్పుడు సాహిత్య విశ్లేషణ, సాహిత్య విమర్శ, ఈ విశ్లేషణ, విమర్శ అనే ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, అంటే సమీక్ష, విమర్శ ఏవైతే ఉన్నాయి, ఈ పదాలన్నిటికీ కూడా చాలా వరకు చాలామందికి తేడాలు తెలియదు. అసలు ఏది దేనికి సంబంధించింది, అన్నీ ఒకటేనా, అంటే కేవలం కవిత్వం ఇలా ఉంది అని చెప్తే ఇది అయిపోతుందా అని, దీని గురించి మీ కామెంట్ ఏంటి? సమీక్ష అంటే ఒక పుస్తకాన్ని చదివి దాంట్లో ఏముందో సారాంశాన్ని చెప్పడం సమీక్ష. ఇక విమర్శ అంటే అందులో ఏమున్నది, ప్రజల జీవితం ఉన్నదా, నిజంగానే ప్రజల జీవితంతో డియాక్టివేట్ అయ్యి రాశారా, మొత్తంగా ఏం చెప్పదలుచుకున్నారు, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, ఇంకా ఎట్లా ఉంటే బాగుండేది, ఇంకా ఎట్లా రాస్తే బాగుండేది అని చెప్పడము విమర్శ. ఇక విశ్లేషణనేమో మొత్తంగా సమాజానికి ఈ సాహితీ సృజన ఏం మేలు చేస్తున్నది, ఎట్లాంటి కీడు చేస్తున్నది, దీన్ని సమాజానికి సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని విశ్లేషించడం, ఇది విమర్శ. మొత్తంగా సమీక్షకు, విమర్శకు, విశ్లేషణకున్న తేడా ఇది. కానీ అందరూ ఈ మూడు ఒకటే అనుకుంటున్నారు, వీటికి తేడా ఉన్నది, ఇది గమనించాలంతా. ఆదిమ తెగలకు సంబంధించిన పుస్తకం ఎరుక. ఈ ఎరుక అనే పుస్తకం సాధారణంగా తెలుగు సాహిత్యంలోనే అస్తిత్వవాదాలు చాలా విస్తృతంగా బలంగా వినిపిస్తున్న క్రమంలో ఆదివాసులకు సంబంధించి చాలా తక్కువ సాహిత్యం వస్తూ ఉంది. సో రీజన్ ఏమై ఉంటుంది అంటే, చాలామంది ఎవరో ఒకరు ఖచ్చితంగా అని ఉండుంటారు, మీరు ఆదివాసి కాదు కదా, మరి మీరు ఎందుకు తీసుకొచ్చారు ఇది అని, అలాంటి కామెంట్స్ ఏమైనా వచ్చాయా? నేను ఎరుక పుస్తకానికి సంపాదకత్వం వహించేటప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. చాలామంది తెలిసిన వాళ్ళు, చాలా ఆప్తులు కూడా దీనికి సహకరించలేదు, వెల్కమ్ చేయలేదు. ఎరుకల జీవితాన్ని, వాళ్ళ జీవితం పైన వచ్చిన కథల్ని నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే, మా ఊర్లో ఎరుకల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెలివాడల్లో ఉంటున్న వాళ్ళు, సమాజం నుంచి, ఊరి నుంచి, మొత్తంగా వెలివాడల నుంచే వెలివేతకు గురైన మనుషులు. వీళ్ళ గురించి 1000 ఏండ్ల తెలుగు సాహిత్యంలో కనీసం ఒక 10 కథలు కూడా రాలేదు. సమాజం నుంచి వెలివేతే, సాహిత్య రంగం నుంచి వెలివేతే, అన్నిట్లో వెలివేతే ఉన్నది. కానీ మన చుట్టూ ఉన్న మార్జినలైజ్డ్ పీపుల్ జీవితాన్ని కథలుగా తీసుకురావాలని నాకు అనిపించి మొత్తంగా తెలుగు కథా సాహిత్యాన్ని వడపోసినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం 20 కథలు కూడా లేవు వాళ్ళ జీవితాల మీద. ఇక నేను నిర్ణయించుకున్నా, ఎరుకల జీవితం మీద కథలు మొత్తం ఒక చోట చేర్చాలి, నేను కొన్ని రాయాలని, నేను చూసిన జీవితాల మీద అట్లా ఇంకా కొందరితో రాయించాలని చెప్పి ప్రయత్నం చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఒక 20 మంది కథకులు నేను చెప్పిన తర్వాత, అసలు మాకు దొరికినాయి 10 కథలే. నేను వెంటబడి ఇంకో 10 కథలు రాయించిన, నేను 2 కథలు రాసిన, మా ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కథలు రాసిన. ఇవన్నిటితోటి ఎరుక, ఆదిమ అర్ధ సంచార తెగల ఎరుకల జీవితాల మీద వచ్చిన మొట్టమొదటి ఎరుకల కథల సంకలనం ఇది. 1000 ఏండ్ల తెలుగు సాహిత్యంలో ఎరుకల జీవితాల మీద వచ్చిన మొట్టమొదటి కథా సంకలనం ఇది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అల్లం రాజయ్య గారికి సంబంధించి తెలంగాణ ప్రస్తావన వస్తే ఆయన కథల్ని మనం ఎక్కడ కూడా విస్మరించడానికి లేదు. ఆయన ఖచ్చితంగా ముందు పెట్టి ఆయన కథలకు సంబంధించి కావచ్చు, ఆయన సోల్. సో అలాంటి అల్లం రాజయ్య గారు ప్రస్తుతానికి ఉన్న కొత్త జనరేషన్, అంటే మాలాంటి కొత్త జనరేషన్కి ఆయన ఎలాంటి గైడ్, ఆయన రచనలు మాకు ఒక గైడ్ లాగా ఎలా ఉంటాయి, అండ్ ఆయన పుస్తకం గురించి మీరు కలెక్ట్ చేసిన ఈ కథల వెనుక కథలు, దాని గురించి చెప్పండి. అల్లం రాజయ్య గారి కథలు 50 ఏళ్ల తెలుగు సమాజ సాంస్కృతిక చరిత్రకు ప్రతిబింబాలు, ప్రజా పోరాటాలకి ప్రతిబింబాలు. ఆయన పుస్తక భాషలో రాయలేదు, ప్రామాణిక భాషలో రాయలేదు. అది ఆయన జీవితం కాదు, ఆయన స్టైల్ కాదు, అది అవసరం లేని పని అనుకున్నాడు. అందుకే ప్రజల జీవితాన్ని, ప్రజల పోరాటాన్ని, చరిత్రని, సంస్కృతిని వాళ్ళ భాషలోనే రాసిండు. అది దృశ్య శైలిగా నమోదైంది. చాలామంది రైతులు ఆయన నవలలు, కథలు రాసే కాలంలో ఎట్లాంటి చదువులేని మనుషులకు కూడా ఒక చదువుకున్న వ్యక్తి ఆ నవలని ఒక రచ్చబండ దగ్గర చదువుతూ ఉంటే వాళ్ళ జీవితం, వాళ్ళ పాత్రలు, వాళ్ళ పేర్లు దాంట్లో పాత్రధారులుగా ఉన్నారు. చాలా సంతోషంగా ఫీల్ అయినారు వాళ్ళని. మన జీవితం సాహిత్యంలో నమోదైంది, మన పోరాటాలు సాహిత్యంలో నమోదైనాయి అని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అట్లా అల్లం రాజయ్య పల్లెటూరులో, వెలివాడల్లో, గిరిజన తండాల్లో ఆదివాసీ మనుషులు మాట్లాడే భాషలోనే రాసిండు. ఆయన ఏమాత్రము పుస్తక భాషలో రాయలేదు, అది అవసరం లేని పని అనుకున్నాడు. అట్లా అల్లం రాజయ్య చాలా కథలు, చాలా నవలలు రాశాడు. అయితే నాకు అల్లం రాజయ్య కథలు, నవలలు చదువుతున్న క్రమంలో
ఈయన ప్రజల భాషలో ఎందుకు రాసిండు, అసలు ఈ కథ రాయడానికి వెనుక కథ ఏమున్నది, ఈ కథని ఎట్లా మలిచిండు, దాని వెనుక నేపథ్యం ఏమిటి అని తెలుసుకోవాలనిపించింది. అనుకున్నప్పుడు నేను ఒక సాహిత్య పత్రికలో సంపాదక వర్గంలో ఉన్నా గనక అల్లం రాజయ్య గారితో కాంటాక్ట్ చేసి మీరు రాసిన కథల వెనుక కథలు రాయండి అని వెంటబడి 2019 నుంచి 22 దాకా దాదాపు ఒక 15 కథల వెనుక కథలు రాయించిన. అది ఆ పత్రిక కోసం. అవన్నీ కలిపి తొలకరి పేరుతోటి సంపాదకత్వం వహించిన. అది త్వరలో వస్తున్నది, ప్రింటింగ్లో ఉన్నది ఇప్పుడు. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతానికి ఒక కథ రాయాలంటే ఖచ్చితంగా సామాజిక అంశం అయి ఉండాలి, లేదంటే అది తెలుగువారి జీవితానికి అద్దం పట్టి ఉండాలి, 2 పేజీలకు మించి ఉండకూడదు, దానిలో మెసేజ్ ఇస్తేనే అది కథ అన్న ఇది మనకు ఎక్కువగా వినిపిస్తుంటుంది, అంటే పోటీల్లో కావచ్చు ఎక్కడైనా. కానీ అల్లం రాజయ్య గారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన కథలు విస్తృతి 2 పేజీలకే కాకుండా అది దాదాపుగా 30-40 పేజీల దాకా సాగుతూ ఉంటుంది. అంటే కథకి ఖచ్చితంగా ఈ నిడివి అవసరం అంటారా? కథకు నిడివి అనేది అస్సలే అవసరం లేదు. చెప్పదలుచుకున్న విషయాన్ని సాగదీత లేకుండా, డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్తే అది పాఠకులకి మనసును తాకేలా, గుండెను మీటేలా అర్థమవుతుంది. అందుకే అల్లం రాజయ్య ఎక్కడ డొంక తిరుగుడు కానీ, కప్పి చెప్పు కానీ, మర్మ భాషలో రాయడం కానీ అస్సలే ఉండదు. సూటిగా చెప్తాడు ఆయన. అట్లా కథకు నిడివి ఉండాలి, మెసేజ్ ఉండాలి, ఇట్లాంటి ఏమి పద్ధతులు అవసరం లేదు అసలు. కథని ఎట్లాగైనా నడిపించవచ్చు. దాంట్లో వస్తువు ఉండాలి, ఆ వస్తువును ఎట్లా చెప్పితే పాఠకులు రిసీవ్ చేసుకుంటారనే శిల్పం ఉండాలి. వస్తు శిల్ప సమ్మేళనము కలిసి ఉంటుంది, ఏ ఒకటి విడిగా ఉండదు. అట్లా 2 పేజీలు, 3 పేజీలు, 30 పేజీలు ఈ పరిమితులేమి లేకుండా ప్రపంచ సాహిత్యంలో తీసుకుంటే 6 వాక్యాలతోటే కథ రాసిన రచయితలు కూడా ఉన్నారు. నిడివి అనేది అవసరం లేదు. తెలుగు సాహిత్యంలో సాధారణంగా రచయిత ఒక పుస్తకం వేసినప్పుడు ఆ పుస్తకం వెనకాల జస్ట్ ఒక పలకరింపులాగా, లేదంటే అర్థం కావాలి కదా, బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా అని ఇంటర్వ్యూస్ సాధారణంగా రచయితలు, కవులు వాళ్ళు ప్రచురించుకుంటూ ఉంటారు. మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ములాఖాత్ అనే ఒక పుస్తకాన్ని దాదాపుగా ప్రముఖులతో వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్నింటినీ కలెక్ట్ చేశారు. అంటే ఈ ఇంటర్వ్యూస్ మీరు జాబ్ పరంగా చేశారా, లేదంటే కొత్త తరం వాళ్ళకి పనికి వస్తుందనా, ఏ ఉద్దేశంతో చేశారు? ములాఖాత్ పుస్తకము నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ వర్క్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న క్రమంలో మొదలైన పని ఇది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో విప్లవ కవిత్వంలో వస్తురూప వైవిధ్యం అనే అంశంపైన పరిశోధన చేసిన. నా పరిశోధన పర్యవేక్షకుడు ప్రొఫెసర్ చింతకింది కాసిం. ఆ పరిశోధన చేస్తున్న క్రమంలో చాలామంది విప్లవ కవుల్ని, రచయితల్ని కలిసి విస్తృతంగా మాట్లాడిన. ఈ మాట్లాడుతున్న క్రమంలో ఇదంతా ఉట్టిగా పోతే బాగుండదు అనిపించి దీన్ని ఒక రికార్డ్ చేయాలి అని నేను 2013 నుంచే ఈ పని మొదలుపెట్టి విప్లవ కవిత్వంలో వస్తువు తప్ప శిల్పం ఉండదు, ఇది స్మరణ కవిత్వంగానే చలామణవుతున్నది, ఇట్లా రకరకాల అపోహలు, ఆరోపణలు, అర్ధసత్యాలు, నిందలు ఇవన్నీ ప్రచారంలో ఉన్నవి. ఇది 1970 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్న ఇవన్నీ. వీటిని తూర్పార అని రాసినాయి కదా, తూర్పార పట్టాలి, పూర్వపక్షం చేయాలి అని చెప్పి నేను ఈ విప్లవ కవులు, రచయితలతోటి సంభాషించి అసలు సాహిత్యం అంటే ఏమిటి, ఇది సామాజిక ప్రయోజనంతో ఎట్లా మమేకమై ఉండాలి అని చెప్పి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి ములాఖాత్, విప్లవ కవులతో ముఖాముఖి, ఈ ములాఖాత్ పుస్తకము ఇదన్నమాట. సాధారణంగా మనం ఎవరైనా రచయితని కలిసినప్పుడు వాళ్ళ ప్రభావం మన మీద పడడమో, లేదంటే వాళ్ళ కవిత్వమో, కథను చదివినప్పుడు ఎందుకు మనం ఇలా రాయలేకపోయాం, లేదంటే ఎందుకు మనం ఇలా రాయకూడదు అన్నవి మనకు ఎప్పుడు మెదడులో కదులుతుంటాయి. మీరు కథకులు కాబట్టి కథలు రాసినప్పుడు అలాంటి ప్రభావం మీ కథల మీద ఏ రచయితవైనా కానీ మీ మీద ఆ ప్రభావం పడిందా? కథలు రాసే క్రమంలో నేను మొదటగా చలంతో ప్రభావితమైన మనిషిని. చలం సాహిత్యము చాలా అద్భుతంగా ఆకట్టుకున్నది, ఆలోచింపజేసింది. స్త్రీని ఎట్లా ఇంకో కోణంలో అర్థం చేసుకోవాలి, మా అమ్మ జీవితాన్ని, మా చెల్లె జీవితాన్ని, నా చుట్టూ ఉన్న మహిళల జీవితాన్ని సరిగా చూడడానికి, అర్థం చేసుకోవడానికి చలం సాహిత్యమే నాకు ఉపకరించింది. అట్లా మార్క్సిజం అర్థమైన తర్వాత ఇక పూర్తిగా ఒక శైలి, అది దృశ్య శైలిలాగా ఉండాలి, సూటిగా చెప్పాలి, డొంక తిరుగుడు లేకుండా అనిపించి మొదటగా నేను ప్రభావితమైన కథకులు ఎవరంటే అల్లం రాజయ్య కథలు, ఆ తర్వాత జి కళ్యాణరావు కథలు. వీళ్ళిద్దరి కథలు చదివాక నాకు ఒక సొంత శైలి ఏర్పరచుకున్నా.
అట్లా నాదొక ముద్ర, నాదొక సిగ్నేచర్ ఉండాలి. వచనం రాసినా, కవిత్వం రాసినా, ఏది రాసినా అనేది నేను దాన్ని డెవలప్ చేసుకున్నాను. అట్లా వీళ్ళిద్దరి ప్రభావం నా పైన బలంగా ఉంది. అట్లాగే వీళ్ళిద్దరితో పాటు మొదటగా చెరబండరాజు ప్రభావం ఉన్నది నా మీద. సాధారణంగా ఒక సంపాదకత్వం వహించే ముందు కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటాము. ఒక కథలో ఖచ్చితంగా ఈ అంశం వస్తేనే దీన్ని మనం పరిగణించాలని. కొన్నిసార్లు జస్ట్ ఆ కథ అలా పలకరించి వెళ్ళినా కానీ ఆ కథ కాన్వాస్ ఏదైతే ఉంటుందో అది మన పరిధిలోకి రాకపోయినా కొన్నిసార్లు ఎడిటర్స్ వాటిని స్వీకరిస్తుంటారు. సో మీరు ఎడిటింగ్ అంటే ఈ సంపాదకత్వం తీసుకున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు లేదంటే మీరు ఎలాంటి పారామీటర్స్ పెట్టుకున్నారు? పారామీటర్స్ అంటూ ఏమీ లేవు. మొత్తంగా ఒక కథని లేకపోతే కవిత్వాన్ని, విమర్శని నేను సంపాదకత్వ బాధ్యతలు వహించినప్పుడు దాంట్లో ఆ రచయిత అంటే అతని దృక్పథాన్ని, వాళ్ళ దృక్పథాన్ని అనుసరించి వాళ్ళు రాస్తారు. ఏది సరైన దృక్పథం అనేది మనం నిర్ణయించుకోవాలి. సరైన దృక్పథం ఉన్నప్పుడు సరైన ప్రజల జీవితాన్ని, చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి సాహిత్యంగా రాస్తారు. అట్లా నేను సంపాదకత్వం వహించేటప్పుడు ఏ దృక్పథం ఉండాలి? ప్రజా దృక్పథం ఉండాలి. ఇట్లా ఉంటేనే ఇది సాహిత్యంగా చలామణి అవుతుంది. ఇది ఒక 10 కాలాల పాటు నిలిచిపోతుంది ఎప్పటికీ. అట్లాంటి పారామీటర్ మాత్రమే పెట్టుకున్నా. ప్రజా దృక్పథం అయి ఉండాలి రచనకి. ఇది సమాజ హితం కోరేదై ఉండాలి. మూఢత్వాలని, అహేతుకమైన వాటిని, అశాస్త్రీయ భావాలని, మూఢాచారాలని ప్రచారం చేసే సాహిత్యాన్ని నేను తీసుకోను. ఇది నేను పెట్టుకున్న పారామీటర్. ఒక కథకుడిగా, ఒక సంపాదకుడిగా, ఒక ఫ్యాకల్టీ అంటే లెక్చరర్గా, ప్రొఫెసర్గా మీరు ప్రస్తుతానికి ఉన్న కొత్త తరం ఏదైతే ఉందో, కొత్తగా రాయాలనుకుంటున్న వాళ్ళు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ని మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి మీరు అసలుకి అంటే చాలామంది అధ్యయనం అనేది ఉండట్లేదు అన్న విమర్శ ఒకటి ఉంది ఇప్పుడు కొత్త తరం మీద. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు రాస్తున్న కొత్త తరం కవులు, ఇప్పుడిప్పుడే రాస్తున్న వాళ్ళు బాగా అధ్యయనం చేయాలి కవిత్వాన్ని. తనకంటే ముందు ఉన్న తరం కవుల కవిత్వాన్ని విస్తృతంగా చదివితేనే మనకు కవిత్వాన్ని ఎట్లా రాయాలి దాని నాడి దొరుకుతుంది. అది దొరికిన తర్వాత ఇక మనల్ని ఎవరు ఆపలేరు. అట్లాంటిది యువ కవులు డెవలప్ చేసుకోవాలి. అధ్యయనం, ప్రధానంగా అధ్యయనం ఉండాలి. అధ్యయనం ఉంటేనే మనకు దృక్పథం ఏర్పడుతుంది. ఆ దృక్పథం ఏర్పడిన తర్వాత మన సాహితీ సృజన చాలా అద్భుతంగా వస్తుంది. బండమీది బతుకులు ఈ పుస్తకం చాలా ప్రత్యేక పుస్తకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా రాబోతుంది కాబట్టి ఈ పుస్తకం అంటే ఈ పుస్తకంలో ఎలాంటి కథలు, ఎలాంటి జీవితాన్ని రేపటి రోజు పాఠకులు ఆస్వాదించబోతున్నారు, లేదంటే వాళ్ళు తెలుసుకోబోతున్నారు? ఎందుకంటే కొత్త డిస్కవరీ, ఇది ఒక కొత్త డిస్కవరీ కదా, దాని గురించి చెప్పండి. బండమీది బతుకులు కథలు ఏమిటంటే, మనం ఊర్లల్లో లేకపోతే తండాల దగ్గర, ఎక్కడో ఒక గుట్టల దగ్గర, పర్వతాల దగ్గర కొంతమంది అర్ధనగ్న దేహాలతోటి మండే ఎండల్లో, గజగజ వణికించే చలిలో, బోరున కురిసే వర్షంలో పనిచేసే మనుషులు కనిపిస్తూ ఉంటారు మనకు. వాళ్ళు వడ్డెరలు, పెద్ద సమ్మెట పట్టుకొని పెద్ద బండల్ని పగలగొడుతూ ఉంటారు. బండలనైనా పిండి చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఊరికి దూరంగా ఎక్కడో గుడిసెలు వేసుకొని ఉంటారు. బండే వాళ్ళ ఆవాసం, వాళ్ళ నివాసం. అక్కడే బతుకు, అక్కడే సాగు. మిగతా సమాజంతో వాళ్ళకు దాదాపుగా సంబంధాలు ఉండవు. అట్లాంటి మనుషుల జీవితాలని ఏ సాహిత్యకారులు కూడా పట్టించుకోలేదు, సాహిత్యంగా చలామణి చేయలేదు. ఒక 30-40 ఏళ్ల కింద చెరబండరాజు ఒక పాట రాసిండు. కొండలు పగలేసినం, బండలను పిండినం, మా నెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరా అని రాసిండు. అంటే మేము ఇంటిల్లిపాది పొద్దుందాకా కష్టపడి బండల్ని పగలగొట్టి పిండి చేసి మీకు అందమైన భవన నిర్మాణాలు చేస్తాం. అట్లాంటి మేము ఇంకా పునాది స్థాయిలోనే ఉండిపోతున్నాం. అదే గుడిసెల్లో ఉంటున్నాం, అదే వెలివాడల్లో ఉంటున్నాం, అదే గుట్టలపైన ఉంటున్నాం. మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడట్లేరు. ఏమనంటే నిందార్థాలతో కూడా ఆ కులాన్ని ప్రస్తావించుకుంటూ తిడుతున్న తెలుగు సమాజం ఇది. ఇట్లాంటి ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన కథలేమైనా ఉన్నాయా అని నేను తెలుగు సాహిత్యాన్ని వడపోస్తే 10 కథలు కూడా రాయలేదు. నేను అది సెర్చ్ చేస్తున్న క్రమంలో ఒక 4 అద్భుతమైన కథకులు దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు రాసిన కథలు తీసుకున్న. నేను ఒక 8 కథలు రాసిన. దాదాపు ఒక 38 కథలతోటి బండమీది బతుకులు, వడ్డెరల జీవనగాథలు ఈ పుస్తకం త్వరలో వస్తున్నది. ఇది శ్రమైక జీవన సౌందర్యం నిండిన కథలు ఇవన్నీ. ఇది ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివితే
మన పక్కనే ఉంటున్న వడ్డెరలు, మట్టి మనుషులు, బండగొట్టే మనుషులు ఎంత అద్భుతమైన జీవితంలో ఉన్నారు, ఎంత దోపిడీకి, ఎంత వివక్షకు, ఎంత పీడనకు గురవుతున్నారో మనం తెలుసుకున్నట్లు అవుతుంది. సుధాకర్ గారు, ఓయూ సాహిత్య వేదికగా మీరు కార్యక్రమాలు చేశారు. ఈ ఓయూ సాహిత్య వేదిక ఈ కార్యక్రమం గురించి చెప్పండి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనలో చేరినప్పుడు అంటే 2015 డిసెంబర్లో నేను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన చరిత్రని, ఆ ప్రజా పోరాటాలను అధ్యయనం చేస్తున్న క్రమంలో 1970లలో నేను ఇందాక చెప్పిన కదా, సలంద్ర లక్ష్మీనారాయణ, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, నందిని సిద్ధారెడ్డి, జయప్రభ, నాలేశ్వరం శంకరం, వీళ్ళంతా 1970లలో ఓయూ రైటర్స్ సర్కిల్ అని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ విద్యార్థులుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసింటి వాళ్ళు. చాలా అద్భుతంగా ఈ తరం యుద్ధ కవిత అని ఆనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన కవిత్వాన్ని ఈ తరం యుద్ధ కవిత పేరుతో వాళ్ళు పుస్తకం వేశారు. అది చాలా మంచి పుస్తకం, మంచి వర్క్ అది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో 2015 దాకా ఎలాంటి సాహిత్య సంబంధమైన చర్చలు కానీ, కార్యక్రమాలు కానీ, సంఘర్షణ ఏదీ లేదు. జస్ట్ మార్కుల్ని సంపాదించే యంత్రాలు కానీ, కాంపిటేటివ్ పరీక్షలు చదువుకునే విద్యార్థులు కానీ ఉన్నారు అక్కడ. తెలుగు సాహిత్యం చదువుకునే విద్యార్థులు. తెలుగు సాహిత్యం అంటేనే సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యం అయి ఉండాలి. అది ప్రజల జీవితంతో సంబంధం ఉండాలి. అట్లా మేమంతా, మా టీం అంతా, రీసెర్చ్ స్కాలర్స్, పీజీ విద్యార్థులు అందరూ కలిసి ఓయూ సాహిత్య వేదిక అని ఒక సాహిత్య సంస్థను ఏర్పాటు చేసాం. అట్లా మేము 2017లో 15 నుంచి 17 దాకా సన్నాహక సమావేశాలు ఎట్లెట్లా చేస్తే బాగుంటుందని ఇదే చర్చలు నడిచినాయి. 2017 డిసెంబర్ 5న ఉస్మానియా యూనివర్సిటీ రూమ్ నంబర్ 57లో 100 కళలు 100 గళాలు అనే కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీని వెనుక కథ ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ ఏర్పడి 100 ఏళ్ళు అయినప్పటికీ ఈ 100 ఏళ్ళుగా ఇప్పటికీ బతికి ఉన్నవాళ్ళు, తెలుగు శాఖలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో లిస్ట్ అవుట్ చేసి దాదాపు 100 మంది సాహిత్యకారుల్ని, విమర్శకుల్ని, కవుల్ని, కళాకారుల్ని, బుద్ధిజీవుల్ని అందరిని ఆహ్వానించి 100 కళలు 100 గళాలు అని ఏర్పాటు చేసి ఉస్మానియా యూనివర్సిటీ తోటి వాళ్ళ సాహిత్య జీవితాన్ని వాళ్ళని మెరుగుపెట్టి ఈ తెలుగు సమాజంలో వాళ్ళకు గుర్తింపునిచ్చి వాళ్ళని నిలబెట్టిన పరిస్థితుల గురించి విద్యార్థులతో సంభాషణ ఏర్పాటు చేసినాం. ఇది చాలా సక్సెస్ అయిన కార్యక్రమం. ఆ తర్వాత ఇంకా మేము వెళ్ళిపోయిన తర్వాత మా జూనియర్స్ ఆ సంస్థని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి నెల అధ్యయనం, ఆచరణ, రాత ఎట్లా ఉండాలి, ఎట్లా మెరుగుపరుచుకోవాలనేది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. చాలా విషయాలని మాతో పంచుకున్నారు సుధాకర్ గారు. ఇలాగే మీరు మరెన్నో పుస్తకాలని తీసుకురావాలని, మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ మాలో రాయాలన్న తృష్ణను నింపాలని కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఈరోజు మన అక్షరం అతిథి శివరాత్రి సుధాకర్ గారితో మాట్లాడి చాలా విషయాల్ని ఆయన మాటలను తెలుసుకున్నాం. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.